ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సాంప్రదాయాన్ని పాటించడం నాకు ఇష్టమే, కానీ హైజీనిక్గా లేకపోతే అది నాకు కష్టం. సారీ టు సే దిస్. మంచి అలవాటు బావగారు. లోపలికి పదండి. ఏంటన్నయ్యా కాస్ట్లీ వాటర్ తో కాళ్ళు కడిగేశాడు? డబ్బుల్ని మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నాడంటే ఎన్ని వేల కోట్లుంటాయో. పెళ్లి మండపంలో బావగారి కాళ్ళు కడగడానికి కూడా మనం ఫిల్టర్ వాటర్ తెప్పించి మార్కులు కొట్టేయాలి. ఆ, అప్పుడు మనిద్దరికి డైమండ్ రింగ్ పెడతాడేమో రా. పదన్నయ్య. పొలిటికల్ ఎనిమీస్ అన్నైనా సరే నాకు కావాలి డాడీ అన్నానని ఇంత త్వరగా నాకు గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు. ఇప్పుడు పక్క పక్కన సీట్లో కూర్చున్నాం, రేపు పక్క పక్కన పెళ్లి పీటల మీద కూర్చుంటాం. ఏంటి? నథింగ్. ఏం ఆలోచిస్తున్నావు? మీ లైఫ్ లోకి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నారు? స్మైల్ ఇస్తే నేను ఎలా అర్థం చేసుకోగలను? ఈ ప్రశ్నని నువ్వు అడిగితే నవ్వు వస్తుంది. ఓహో, కాబోయే భార్య ఇలా అడుగుతుందేంటని నవ్వొస్తోందా సిద్ధు? ఎవరడిగినా ఆన్సర్ మాత్రం ఇవ్వాలి కదా. ఆఫ్ కోర్స్ చెప్తాను. నా జీవిత భాగస్వామి పద్ధతిగా చీర కట్టుకొని ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. నేను ఈ చీరలో తనకు నచ్చాననుకుంటాను. ఒకరి కోసం ఒకరు పుట్టామా అనుకోవాలి. నేను రోజు అనుకుంటూ ఉంటాను. విసుక్కున్నా కోపడ్డా ప్రేమించడం మానకూడదు. వెరీ ఇంట్రెస్టింగ్. మీరు చెప్తుంటే మన ఆశలు త్వరలోనే నెరవేరుతాయనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సిద్ధు, ఇదేంటి ఈ ఏరియాకి తీసుకొచ్చావు? చెప్పాను కదా, నాకు తెలిసిన అక్క వాళ్ళ ఇల్లు ఈ కాలనీలోనే ఉంటుందని. అంటే వాళ్ళు మిడిల్ క్లాసా? అయితే ఏంటి? మనలాంటి డబ్బున్న వాళ్ళు ఇలాంటి చోటుకు వెళ్తే జనాలేమనుకుంటారు? గ్రేట్ అని కూడా అనుకోనక్కర్లేదు. అక్కకి ఆస్తుందా లేదా అని చూడలేదు. ఆప్యాయంగా మా కూతురు నిశ్చితార్థానికి రా బాబు అని అడిగింది. ఎక్కువసేపు ఉండకపోయినా పర్లేదు, 10 నిమిషాలు కూర్చొని వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. సరే సిద్ధు గారు, మీరు వెళ్ళి పలకరించరండి, నేను కారులోనే ఉంటాను. నువ్వు కూడా రావచ్చు కదా. ఇద్దరం కలిసి వస్తే ఓట్లు కూడా కలిసి వస్తాయి అనుకుంటున్నారుగా మీ నాన్న మా నాన్న. వాళ్ళ ఇంట్లో ఏసీ ఉందో లేదో సిద్ధు, ఈ ఎండకు నేను తట్టుకోలేను. అర్థమైంది. నువ్వు వచ్చినా వాళ్ళిచ్చే మంచినీళ్ళు కూడా నువ్వు తీసుకోలేవు. సర్లే, నువ్వు కారులోనే కూర్చో. ఆశీర్వదించండి బామ్మ. నిండు నూరేళ్లు చల్లగా ఉండు నాయనా. చల్లగా ఉండయ్యా. నీ హీరోకి మర్యాదలు ఎక్కువే. శ్రీనివాసరావు గారు, మీకు కాబోయే అల్లుడు శ్రీమంతుడైనా బుద్ధిమంతుడండి. అమ్మాయి అదృష్టం అనుకోండి. బంగారు నగలు, పట్టు చీరలు, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్నున్నాయో!
బాబు మీరు మా అమ్మాయిని ఎలా చూసుకుంటారో మా అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా? సారీ అంకుల్, నా స్టేటస్ని చూపించుకోవడానికి వీటిని తీసుకురాలేదు. ఎంగేజ్మెంట్కి ఫార్మాలిటీ కొద్దీ ఇవ్వాలి అనుకున్నాను. పెళ్ళప్పుడు ఇవ్వాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు గోల్డేనా బావగారు? పెదబాబు, అప్పుడు గోల్డ్ కాదు, డైమండ్స్. ఆహా, డైమండ్ నెక్లెస్ అంటే ఎన్ని లక్షలు పెట్టారు బావగారు? జాను మా ఇంటికి రావడానికి ఖర్చు ఎంత అవుతుందో కానీ తన ఒంటి మీదకి నగలు రావడానికి 5 కోట్లు కేటాయించాను. 5 కోట్ల? 5 కోట్ల? 5 కోట్ల? అలాగే నిలబడిపోయావేంటి? కూర్చో. అన్నయ్య ఏదో అడిగేస్తున్నాడే. ఎలాగైనా వాడికంటే ముందు జయబాబుని మంచిగా చేసుకొని నా స్టార్టప్ కంపెనీ ఐడియాని సక్సెస్ అయ్యేలా చూడాలి. ఎస్, ఈసారి మిస్ కాకూడదు. అదృష్టం హఠాత్తుగా వచ్చినా సరే తట్టుకోవడం కష్టంగానే ఉంటుంది. కీర్తి, ఏంటి నువ్వు కుళ్ళుకుంటున్నావు కదూ? దేనికి? ఎన్నాళ్ళు నువ్వు గొప్పింటి నుంచి వచ్చావని టెక్కుండేది నీకు. ఇప్పుడు నిన్ను మించినోడు ఈ ఇంటి అల్లుడవుతున్నాడు, చూసావా? ఇలా అంటున్నానని నువ్వు మొహం మార్చుకోకు. మీ కన్నవాళ్ళకి బోలెడంత ఆస్తుందనుకునేదాన్ని ఇన్ని రోజులు. ఇప్పుడు జైబాబుని చూశాక మీది 10 పైసలు వంతైనా ఉంటుందా అని నా డౌటు. వదినా, ఎందుకలా గొణుగుతావు? పోల్చడం కరెక్టేలే తులసి. ఇంతకు ముందు శ్రీకాంత్ గారితో నీ నిశ్చితార్థం జరిగినప్పుడు కూడా ఇలానే చాలా తీసుకొచ్చారు. డైమండ్ నెక్లెస్ 50 లక్షలు అన్నారు. తర్వాత ఏమైంది? ఆ నెక్లెస్ వాళ్ళకే ఇచ్చేశారు. కొనిచ్చిన మహానుభావుడు పైలోకానికి పోయి నీ పెళ్లినే ఆపేశాడు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.